ఇదెక్కడి మాసరా మామ. ఐబొమ్మ అసలు పోలీసులందరూ కూడా ఐబొమ్మను వెతుకుతూ పట్టుకుంటుంటే ఒకరినొకరు ఏరేస్తుంటే ఐబొమ్మ పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది, సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏం కాన్ఫిడెన్స్ అసలు ఐబొమ్మకి. అసలు వాళ్ళు ఫారిన్లో ఉన్నారంట, మమ్మల్ని పట్టుకుంటే మీ కథ చూస్తాం, మా కథ చూసేకొస్తే మీ కథ చూస్తాం, మా జోలికి రాకండి, మా జోలికి వస్తే బురదలో రాయేసినట్టే, పెంటలో రాయేసి అది మీ మీదకి ఎగురుతుంది, మీకు ఏవైతే ఉన్నాయో లూప్ హోల్స్ అవన్నీ మేము బయట పెట్టేస్తాము. వాళ్ళు బెప్పం వెబ్సైట్లో సినిమా రాగానే అప్లోడ్ చేసేస్తున్నారు, అదే కాకుండా ఐబొమ్మలో పెట్టేస్తున్నారు. ఎందుకు మీరు అలా పెట్టేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించడం, వాళ్ళని పట్టుకోవడం స్టార్ట్ చేస్తుంటే సైబర్ క్రైమ్ పోలీసులంతా కూడాను వాళ్ళే ఆపోజిట్గా వచ్చేసేసి వార్నింగ్ నోటీసులు ఇవ్వడాలు, వార్నింగ్ చెప్పడాలు అసలు మామూలు మాస్ కాదు. ఒక నార్మల్ ఆడియన్స్కి అసలు థియేటర్కి పోతే ఒక 1000 రూపాయలు, 500 రూపాయలు, ఈ మరీ ఒకటి పాప్కార్న్స్ వచ్చేసి 300-400 రూపాయలు ఉంటే ఎందుకు ఎలా చూస్తారు సగటు ఆడియన్స్ ఎలా చూస్తారు సినిమా అని చెప్పేసి వాళ్ళు సూపర్గా ప్రశ్నించారు. హీరోలు ఎందుకు అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఒకవేళ అతను హీరో కొడుకు అయినప్పటికి కూడాను అంతంత రెమ్యునరేషన్ ఎందుకు తీసుకోవాలి, అంతంత రెమ్యునరేషన్ తీసుకోవడం వల్లనే కదా ఆ బడ్జెట్లు ఇట్లా పెరిగిపోతున్నాయి. అంత బడ్జెట్లు పెట్టి మళ్ళీ ఆ బడ్జెట్లు మీరు రాబట్టుకోవడం కోసం వచ్చేసి టికెట్ల రేట్ హై లెవెల్లో పెడితే ఆ టికెట్లు కొనుక్కోవడానికి సామాన్య ప్రజలు ఎలా చూస్తారు సినిమాకు అసలు సామాన్య ప్రజలకు వినోదం అనేది ఉందా అని చెప్పేసి ఐబొమ్మ ఒక రేంజ్లో ప్రశ్నించింది. ఐబొమ్మ మేము ఒక తెలుగు పర్సన్ని, నేను అమెరికాలో ఉన్న ఏ ప్రదేశంలో ఉన్నా కూడా నేను తెలుగు వారి బాగు కోసమే నేను ప్రయత్నిస్తాను, తెలుగు వాళ్ళ బాగు కోసమే నేను ట్రై చేస్తాను. సో మీరు మమ్మల్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మేము మీ గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, మీరు నా గురించి మా గురించి పట్టించుకోకండి అని చెప్పేసి ఐబొమ్మ మాస్ వార్నింగ్ ఇచ్చింది పోలీసులకి. సో పోలీసు వాళ్ళు అందరినీ ఒక్కొక్కరిని పట్టేసుకొని చేసి సైబర్ క్రైమ్ వాళ్ళందరూ పట్టేసుకొని చేస్తుంటే ఐబొమ్మ మాత్రం అసలు అందరికీ కూడా ఒక రేంజ్లో ప్రశ్నించింది. సో మీరు ఎందుకు అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, సినిమాకి ఎందుకు అంతంత రేట్లు పెట్టేస్తున్నారు, సో సగటు ఆడియన్స్కి అందుబాటులో ఉన్న విధంగా నేను వెబ్సైట్లో క్రియేట్ చేస్తున్నాను, మీరు మమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తే మిమ్మల్ని మేము వదలబెట్టము, మీకున్న లూప్ హోల్స్ అని బయట పెడతామని చెప్పేసి మాస్ వార్నింగ్ ఒక లెటర్ లాగా ఇచ్చేశారు. సో కొద్ది గంటలు మాత్రమే పెట్టేసేది ఇది ఏదైతే ఉందో వెంటనే పెట్టి డిలీట్ చేసేదానికి అనుకోకుండా మేము పెట్టిన నోటీస్ ఏదైతే ఉన్నాయో, మేము పెట్టిన ఏవైతే నోట్స్ ఉన్నాయో కొన్ని లిస్ట్ ఆఫ్ పాయింట్స్ చెప్పారు వాళ్ళు, ఈ పాయింట్స్ అన్నీ కూడా కొన్ని గంటల తర్వాత డిలీట్ చేస్తాము, మీరు మమ్మల్ని ఏమి పీకలేరు, హిక్కొంటావో హిక్కో అనే విధంగా మాట్లాడారు ఐబొమ్మ వాళ్ళు. సో దీనికి ఇక్కడ జనాలు ఎవరైనా అడుగుతుంటే ఐబొమ్మ కరెక్ట్, అందరూ జనాల్లో పాపులర్ అయిపోయింది ఐబొమ్మ. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఓటీటీ అంటే ఒక 300-400 రూపాయలు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా, అన్నీ 300-400 కాదు, 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంటుంది ఒక సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే. దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో తీసుకోవాలి. సో ఈ ఓటీటీ వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు మా వెబ్సైట్లు మీరు హ్యాక్ చేస్తే మేమేం చేస్తాం తెలుసా, మీ సమాచారం అంతా మేము బయట పెడతాము. సమాచారం అంటే యూజర్స్ ఉంటారు కదా, ఐబొమ్మ యూజర్స్, వాళ్ళ యూజర్స్ డేటా అంతా మా దగ్గర ఉంది, ఆ యూజర్స్ డేటా అంతా మేము బయట పెట్టేస్తాము. మీరు మా మీద కాన్సన్ట్రేట్ చేస్తే మేము మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. కావాలంటే మేము ఒక ఓటీటీని క్రియేట్ చేస్తాం, ఐబొమ్మ ఓటీటీ అని చెప్పేసి ఫ్రీ సబ్స్క్రిప్షన్ చెప్పి చాలా 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 హై లెవెల్గా ఇచ్చేస్తున్నారు అసలు ఐబొమ్మ వేరే కంట్రీలో ఉంటారని చెప్పేసి పోలీస్ వాళ్ళు సో గాలింపులు చేస్తున్నారు పోలీసు వాళ్ళు దానికోసం అని చెప్పేసి. సో మీరు ఇలా చేయడం ద్వారానే ఇలా అవుతుందని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అంటే ఒకవేళ సినిమా మీరు ఇలా పైరసీలు చేస్తే ఎవరైతే ఉంటున్నారో సినీ కార్మికులు, చిన్న కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ దొరకదు, వాళ్ళకు కూలీ పని దొరకదని మీరు అంటున్నారు కదా, వాళ్ళకు వచ్చే 500-1000 రూపాయలు సినిమా దొరకకపోయినా వేరే ఏ పని చేసుకున్నా కానీ ఆ డబ్బులు దొరుకుతాయి. అదే పని చేసుకొని సినిమా హీరోలకి హీరోయిన్లకి అది అంతే డబ్బులు వస్తాయా అని క్వశ్చన్ చేసింది సూటిగా ఐబొమ్మ. అసలు మామూలు మాస్ కాదు, అసలు హై లెవెల్ ఇచ్చేసింది. అసలు జనాల్లో నుంచి ఒకడు వచ్చి ఐబొమ్మ పెట్టాడేమో అనే ఫీల్ వచ్చేసింది. నిజంగానే జనాల నుంచి వచ్చాడు అసలు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా అనుకుంటా ఐబొమ్మ. సో ఎక్కడెక్కడో ఉంటూ ఆయన అది చేస్తున్నాడు అనుకుంటా ఐబొమ్మకు సంబంధించి మేనేజ్మెంటు. సో ఇక్కడ ఐబొమ్మకి స్పాన్సర్ చేస్తున్నది అంటే గేమ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు సంబంధించిన వాళ్ళంతా ఐబొమ్మకి అసలు స్పాన్సర్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళ దర్యాప్తులో బయటపడింది. సో మొత్తానికి మామూలు అసలు మాస్ వార్నింగ్ ఇచ్చేసారు ఐబొమ్మని చాలామంది సపోర్ట్ చేశారు, ఎందుకంటే ఐబొమ్మ చాలా పాపులర్. నార్మల్
ఆడియన్స్కి ఐబొమ్మ చాలా అందుబాటులో ఉంది. అందుబాటులో ఎందుకంటే ఇప్పుడు సినిమాకి పోయే బదులు సినిమాకి పోవాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. దానికి తోడు పాప్కార్న్లు ఒక 400-500 ఉంటుంది. మొత్తం 2000 ఫ్యామిలీతో పోయాలంటే 3000-4000 అయిపోతుంది. ఆ 3000-4000 రూపాయలు అంటే ఎంత కష్టం, ఒక సామాన్యుడికి ఎలా వస్తాయి 3-4 వేలు. సో అందుకని చెప్పేసి ఇంత రేట్లు పెట్టుకొని మీరు ఫారిన్లో పోయి షూటింగ్ చేసుకొని వస్తే ఫారిన్లో బడ్జెట్లు ఎట్లయిపోతాయి. సో ఇండియాలో షూటింగ్ చేసేసి ఇండియాలో ఉన్న జనాలకి ఇక్కడ పెరుగుతుంది కదా, అంటే ఇక్కడ బిజినెస్ పెరుగుతుంది కదా. ఇక్కడ ఒక చోట షూటింగ్ చేస్తున్నారంటే అక్కడ ఒక టూరింగ్ స్పాట్ లాగో లేకపోతే బిజినెస్ అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. మీరు ఎందుకు ఫారిన్లో పోయి చేస్తున్నారు, బడ్జెట్లు ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి ఐబొమ్మ ఒక రేంజ్లో ఫైర్ అయింది. సో మొత్తానికి పోలీసులకే ఇంత వార్నింగ్ ఇస్తానంటే అసలు ఐబొమ్మ మామ నువ్వు మామూలుడు కాదు, అసలు సూపర్ అనిపిస్తాడు. అసలు ఒక రేంజ్లో ఉంది అసలు. సో ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మీరు మా మీద ఫోకస్ చేస్తే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక రేంజ్లో మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. సో ఎలా ఉంది అన్ని పాయింట్స్ అన్ని కవర్ చేసేసానండి. సో అంతే, ప్రతి ఒక్కటి కూడా టికెట్లో మీరు మా మీద కాన్సన్ట్రేట్ చేసి బురదలోకి రాయేస్తే ఆ బురద మీ మీదకే ఎగురుతుందని చెప్పేసి మాస్ వార్నింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఐబొమ్మ నుంచి ఇంత రెస్పాన్స్, ఈ లెవెల్ రెస్పాన్స్ మామూలు కాదు. అసలు సోషల్ మీడియా అసలు ట్రెండింగ్ అయిపోతుంది. ఇది అసలు మామూలు ట్రెండింగ్ కాదు. అసలు నిజంగా అసలు ఐబొమ్మ గట్స్కి నిజంగా హ్యాట్సప్ అని చెప్పుకోవాలి. ఎవరైనా నార్మల్ ఆడియన్స్ అంటే ఐబొమ్మ కరెక్ట్, నేను మామూలుగా నైట్ 2 o'clock నేను చూసుకుంటాను, నైట్ 2 o'clock కావాలంటే ఐబొమ్మ చూసుకుంటాను. సినిమా అయితే 2 o'clock వెళ్ళి చూడలేను కదా, వి విల్ సపోర్ట్ ఐబొమ్మ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే కానీ ఏదైనా కానీ ఒక సినిమా వచ్చిందంటే ఐబొమ్మలో చూసుకోవచ్చు ఇట్లా టక్కన, అది కూడా హెచ్డీ మంచి ప్రింట్లో. ఐబొమ్మ చెప్పింది అనమాట. ఏమని చెప్పింది, ఐబొమ్మ ఓనర్స్ అంతా యాజమాన్యం ఏమన్నారంటే, సో మీరు మా ఐబొమ్మ మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు థియేటర్లోనే షూట్ చేసేసి కొన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ వాళ్ళని చూడండి, వాళ్ళని పట్టుకోండి. మమ్మల్ని పట్టుకోవడం వల్ల మీకేం లేదు. మీరు ఓటీటీ కంటెంట్లకి మంచి ఓటీటీ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళకి మెయిల్ చేయడం కోసం అని చెప్పేసి మమ్మల్ని అసలు పట్టుకొని చెప్పేసి మీ విధంగా క్రైబర్ మీరు బ్లాక్ చేసేస్తే మీరు ఎలా బ్లాక్ చేసినా మళ్ళీ మేము క్రియేట్ చేస్తామని చెప్పేసి మాస్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇక్కడ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఉంది. ఇది ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది అసలు జనాల్లోకి. జనాలు మాత్రం ఐబొమ్మకే సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని దర్యాప్తు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఎందుకు అంతంత రెమ్యునరేషన్లు తీసుకోవాలి, ఎందుకు అంతంత రెంట్లు. ఇంకోటి చెప్పారంటే ఇక్కడ పొలిటీషియన్స్ సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నారు. పొలిటీషియన్స్ సినిమా ఇండస్ట్రీలో భాగం అవడం వల్ల అసలు పొలిటీషియన్స్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఒకటి ఉంది. లాజికల్గా చెప్పాలంటే పొలిటీషియన్స్ యొక్క బ్లాక్ మనీ వాళ్ళకి ఎక్కడ పెట్టాలో తెలియక వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పెడుతుంటారు. వెరీ సింపుల్ లాజిక్. పొలిటీషియన్స్ యొక్క బ్లాక్ మనీ అంతా సినిమా ఇండస్ట్రీలో పెడతారు, సినిమాల్లో పెడతారు. అందులో వచ్చినా ఓకే, పోయినా ఓకే. వస్తే ప్రాఫిట్, పోయిందంటే బ్లాక్ మనీ కదా. సింపుల్ లాజిక్ ఇదే చేస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఒక రేంజ్లో పెంచేస్తున్నారు. టికెట్లు కూడా వాళ్ళు ఒక రేంజ్లో పెంచేసుకున్నారు. పొలిటీషియన్స్ ఏముంది, వాళ్ళ చేతిలో ఉండే టికెట్లు పెంచుకోవడము, వాళ్ళు కావాలంటే పెంచుకోవడం, లేదంటే తగ్గిస్తారు. ఆ రేంజ్లో జరుగుతుంది, అదొక పెద్ద దందా. సో అందుకని చెప్పేసి ఆ పాయింట్ని కూడా వాళ్ళు హెచ్చరించారు. ఆ పాయింట్ని కూడా వాళ్ళు ఓపెన్ చేసి చెప్పారు. అంటే జనాల దగ్గర ఈ స్కీము ఆ స్కీమ్ అని చెప్పేసి ఎన్నెన్నో ఇచ్చేసేసి సో ఫైనల్గా టికెట్ల దగ్గర లాగేసుకొని, అంటే జనాలు చెప్తుంటారు ఇప్పుడు ప్రతి మనిషికి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం. ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం, ఏదో ఒక అవసరం ఉండేది. ఒకప్పుడు హరికథలు, బుర్రకథలు, డ్రామాలు ఇవి ఉండేవి. ఇప్పుడు అవి కాదు కదా. ఇప్పుడు అవి ఎవరు చూడలేదు, మరుగుపడిపోయినాయి. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు చూడేవాళ్ళు లేరు ఇప్పుడు. కానీ అసలు జనరేషన్ చేంజ్ అయిపోయింది, జనాలు మైండ్ సెట్ మారిపోయింది, కాలం మారిపోయింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే కదా. సో దాన్ని మీరు కొన్ని డబ్బులు హై అమౌంట్ పెట్టేసేసి మీరు లాక్కొని జనాల యొక్క రక్తం పీల్చినట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఐబొమ్మ దానికోసమే ఐబొమ్మ మొదలుపెట్టిందని చెప్పేసి ఒక రేంజ్లో ఉంది. మామూలుగా లేదు అసలు. అట్లుంది మామూలుగా లేదు అసలు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఐబొమ్మకి సపోర్ట్ చేస్తారా, సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారు? సినిమా ఇండస్ట్రీలో అయితే అందరూ వచ్చారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ కూడా పోలీసులకు పోయి ఫిర్యాదు చేశారు. ఒక చోటు కూర్చొనేసి రౌండ్ టేబుల్ సమావేశం వేసుకున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళు భర్తం పట్టాలని చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా కానీ
అది ఎక్కడో ఒక విధంగా సినిమా ఇండస్ట్రీలోకి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పటికి కూడాను సో ఐబొమ్మకే చాలామంది ఆడియన్స్ అసలు మొగ్గు చూపుతున్నారు, వాళ్ళకే ఓటు పడుతున్నాయి, చాలా పాజిటివ్ ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక పాతకాలంలో నక్సలైట్ ఉండేవాళ్ళు. నక్సలైట్లు అంటే ఏంటంటే నక్సలైట్లు జనాల వైపు నించొనేసి జనాల వైపుకి అంటే పొలిటీషియన్స్ కానీ వీళ్ళని కానీ బెదిరించేసి డబ్బులు చేసి జనాలకు పంచిపెట్టేవాళ్ళు. అదే నక్సలైట్ మావోయిస్ట్ లాగా అసలు ఐబొమ్మ గట్స్కి హ్యాట్సాప్ అని చెప్పుకోవాలి. ఆ రేంజ్లో ఉంది అసలు ఐబొమ్మ. అసలు పోలీసులు ఎలా విధంగా పట్టేసుకుంటారులేండి, పట్టేసుకున్నా కానీ ఆ రేంజ్ గట్స్, ఆ రేంజ్ అసలు క్వశ్చన్ చేయడం అనేది, ఇప్పుడు జనాల్ని క్వశ్చన్ చేయడం, గవర్నమెంట్ని కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీని కానీ పోలీసులు కానీ క్వశ్చన్ చేయడం అనేది, ఆ క్వశ్చనింగ్ అనేది చాలా బాగుంది. జనాలు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు దానికి. ఒక రివ్యూవర్గా నేను చెప్పేది ఏంటంటే ఐబొమ్మని ఎవరు పట్టుకోలేరు అనే విధంగా అది ఎంత పట్టుకోకపోయినా కానీ ఐబొమ్మ అడిగిన ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అవి 100% కరెక్ట్. చాలా చాలా పర్ఫెక్ట్గా అడిగింది ఐబొమ్మ, చాలా 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 బాగా అడిగింది. సో ఈ ప్రశ్నలకు సమాధానం చాలామంది దగ్గర లేదు. ఎందుకంటే దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, కొంతమంది ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళ చిన్న చిన్న సినిమాలు ఆడవు, చిన్న సినిమాలన్నీ పోతున్నాయి అని అన్నప్పుడు దానికి కూడా ప్రశ్నిస్తుంది ఐబొమ్మ. ఇప్పుడు ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తుంది. కానీ చిన్న సినిమా ఆ ప్రొడ్యూసర్లు పర్మిషన్ లేకుండా ఆ చిన్న సినిమా రిలీజ్ చేసే పరిస్థితి ఉందా అని చెప్పేసి కూడా ఐబొమ్మ అడిగింది. మామూలుగా లేదు ఐబొమ్మ, చాలా క్లియర్గా ఉంది ఐబొమ్మకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ ఉంది. సో మొత్తానికి ఒక జనరల్ ఆడియన్స్కి, నార్మల్ సాధారణమైన ప్రజలకి అందుబాటులో వెబ్సైట్లో ఐబొమ్మ అని పెడితే అయితే మామూలుగా సినిమా వచ్చేస్తుంది. అసలు దాన్ని ఎంకరేజ్ చేయకండి, పైరసీ ఎంకరేజ్ చేయడం అంటున్నారు. కానీ ప్రొడ్యూసర్ కోట్లు పెట్టుకుంటారంటారు. కానీ ఎందుకు అట్లా పెట్టుకుంటారు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం చాలా బాగుంది. సో అదే వీళ్ళు కొంచెం తగ్గించుకుంటే మేలని ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ సినిమాకి వెళ్ళాలంటే, ఫ్యామిలీని తీసుకొని సినిమాకి వెళ్ళాలంటే, సో తన ఇన్కంలో దాదాపు 10%, 5% దాంట్లోనే పోతే తను ఎలా మిగతాలో దైనందిన జీవితంలో ఎలా తను సర్వే ఇవ్వగలుగుతాడు? సో అది ఐబొమ్మ యొక్క ఆవేదన. సో చాలా బాగా అడిగింది ఐబొమ్మ, చాలా బాగుంది. అసలు నిజంగా సూపర్ పాయింట్స్ అడిగింది ఐబొమ్మ. సో మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాము. సో ఐబొమ్మ కరెక్టా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కరెక్టా, అసలు ఏది కరెక్టో ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఒక హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్లో ఉంది. సో చూద్దాం ఎంతమంది ఎవరెవరి ఒపీనియన్ ఎలా ఉందని చెప్పేసి. ఇదైతే సమాచారం అండి, ఇది మామూలుగా లేదు, హై లెవెల్లో ఉంది అసలు. థ్యాంక్ యూ అండి, బాయ్. మీకు నచ్చితే నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. నేను ఇటువంటి విషయాల మీద మీకు విశ్లేషణ చేసి చెప్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.